హలో ఫ్రెండ్స్, ఈ వెహికల్ వచ్చేసి హుండై న్యూ క్రెటా 1.5 U2 ఇంజన్. ఈ వెహికల్లో ప్రాబ్లం ఏంటిదంటే కస్టమర్కి ఏసీ అనేది రావట్లేదు అనమాట. మొత్తం బ్లోర్ వస్తుంది అనమాట, జస్ట్ గాలి ఒకటి వస్తుంది. ఓకేనా, మీకు వెహికల్లో గ్రిల్ టెంపరేచర్ అనేది చూపిస్తాను. వెహికల్లో నేను ఆల్రెడీ ఏసీ స్విచ్ ఆన్ చేసిన. ఓకే, 1లో పెట్టుకున్న ఇక్కడ మీరు టెంపరేచర్ చూసినట్లయితే 21.6 వస్తుంది అనమాట. ఓకేనా, టెంపరేచర్ అనేది పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. సో టెంపరేచర్ అనేది ఎంత ఉండాలంటే మినిమం 4 నుంచి 7 మధ్యలో ఉండాలన్నమాట. అప్పుడే మనకు చిల్నెస్ అనేది వస్తుంది, కూలింగ్ వస్తున్నట్లు అర్థం. ఓకేనా, సో ఈ వెహికల్ వచ్చేసి 21.9 అంటే పెరుగుతుంది అన్నమాట టెంపరేచర్. సో ఈ వెహికల్ ఏసీ అనేది రావట్లేదు అన్నమాట, మొత్తం ఎయిరే వస్తుంది. ఓకేనా, సో ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ మనం ఒకసారి గ్యాస్ ఉందా లేదా ఫస్ట్ లీకేజ్ చెక్ చేసుకోవాలి. దాని తర్వాత గ్యాస్ ఉన్నదనుకో, దాని తర్వాత స్టెప్ మనము తీసుకోవాలన్నమాట. ఏ విధంగా చెక్ చేయాలో, ప్రాబ్లం ఏందో ఇప్పుడు నీకు చూపిస్తా. ఫస్ట్ నేను బయట వెళ్ళి లీకేజ్ ఎక్కడన్నా అయిందేమో చూస్తా. ఓకేనా, సో నేను ఆల్రెడీ వెహికల్లో పైప్లన్నీ చెక్ చేసుకున్నాను అనమాట బయట. ఓకే, ఎక్కడైతే లీకేజ్ అనేది లేదన్నమాట. సో వెహికల్ ఏసీ సిస్టంలో గ్యాస్ ఉందా, గ్యాస్ ప్రెషర్ ఉందా లేదా అని మనము మిషన్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. సో అది ఎట్లా చెక్ చేయాలో మీకు ఒకసారి చూపిస్తే, ఇప్పుడు వెహికల్లో ఆల్రెడీ గ్యాస్ ఉంది. ఓకేనా, సో మీకు ఒకసారి చూపిస్తాను మిషన్లో ప్రెషర్ ఎంత ఉండాలి, ఎంత ఉంటే గ్యాస్ ఉన్నట్లు. హై ప్రెషర్ స్విచ్ వచ్చేసి అడాప్టర్ అనేది హై ప్రెషర్కు కాంటాక్ట్ చేసిన అనమాట. ఓకే, ఫిక్స్ చేసిన. ఇక్కడ గేజ్ వచ్చేసి 8 to 10 బిలో మధ్యలో ఉందన్నమాట. ఓకేనా, సో ఇట్లా ఉంటే ఏంటంటే ఏసీ సిస్టంలో గ్యాస్ అనేది ఉంది, ఎలాంటి లీకేజ్ అనేది లేదన్నమాట. ఓకేనా, సో ఈ వెహికల్లో గ్యాస్ అనేది ఉంది. సో ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ఈసీయూ వాల్ అన్నమాట. ఓకేనా, కంప్రెసర్లో ఈసీయూ వాల్ ఉంటుంది. ఆ వాల్ ప్రాబ్లం ఉండడం వల్ల గ్యాస్ అనేది ఏసీ అనేది మనకు రావట్లేదు. సో ఇప్పుడు నీకు వాల్ ఓపెన్ చేసి చూపిస్తా. ఇది వచ్చేసి వాల్ అన్నమాట. ఓకే, ఈసీ వాల్, దీనివల్లనే ఏసీ అనేది మనకు రావట్లేదు అనమాట. సో ఇది మనం ఇప్పుడు రిప్లేస్ చేయాలి. ఓకే, నేను ఇది ఇప్పుడు రిప్లేస్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి పాతది, ఇది వచ్చేసి కొత్తది అనమాట. ఓకేనా, ఇప్పుడు కొత్తది నేను ఇన్స్టాల్ చేస్తా. సో వెహికల్ నేను వాల్ వేసిన అండ్ గ్యాస్ కూడా ఫిల్ చేసిన, వెహికల్ స్టార్ట్ చేసిన. ఏసీ స్విచ్ వచ్చేసి ఆన్లో ఉంది. ఓకే, ఇక్కడ టెంపరేచర్ ఉంది కదా 29. ఓకేనా, డౌన్ అవుతుంది అనమాట టెంపరేచర్ అనేది. ఓకే, ఇంతకుముందు అనేది 22 అనేది టెంపరేచర్ అనేది పెరిగిపోయింది, ఇప్పుడు ఏమవుతుంది, డౌన్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు సో టెంపరేచర్ అనేది ఏకదమ్ 5.1కి వచ్చేసింది అనమాట. సో వెహికల్లో ఏసీ అనేది ఇప్పుడు చిల్ వస్తుంది. ఇంతకుముందు వచ్చేసి 20 అబోవ్ వచ్చింది అనమాట, అంటే అప్పుడు పెరిగింది, ఇప్పుడు తగ్గుతుంది. సో వాల్ ప్రాబ్లం ఉండే కాబట్టి అలా మనకు ఖాళీ ఎయిర్ అనేది వస్తుంది, ఏసీ అనేది రావాలి. సో ప్రాబ్లం అనేది ఇప్పుడు క్లియర్ అయిపోయింది. ఓకేనా కదా, ఏ విధంగా ఏసీ వాల్ అనేది చెక్ చేయాలో పని చేయనప్పుడు. సో ఒక్కొక్క వెహికల్లో ఒక్కొక్క టెంపరేచర్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ వెహికల్లో ఎంత చిల్నెస్ అంటే అంత టెంపరేచర్ అనేది డౌన్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.